ఆపుకోను దివాదిష్లో చూస్తుందటండి. ఒరే ఒరే గత్రే ఒరే యాప్ చెట్టుకి అడ్డుపుడు కాస్తుందా చూడండి అమ్మా. అదే యాప్ చెట్టు చూడండి యాప్ చెట్టుకి యాభైకి కాస్తుందండి. కాయంతాడు ఊరిపండికి రకమండి తాళపల్లి కాయంతాడు ఆయన అలా కాయించే సెకండరీ బిల్లు ఎలా చేసావు ఆయన సార్ ఆయన బోర్డర్ స్కూల్ నుంచి గాయించి అలాగే రామసమ్మ తీసుకొచ్చింది. ఆయన మహానుభావుడు అండి. ఆ పండు చూసి మహాతల్లి అలా భుజించుకుపోయిందా ఎప్పుడైతే పండు భోజనం చేసిందో మహాతల్లి రజాగ్రమంలో కామలు పుట్టాట. ఆయన కామమో కామమో కామలు రజాగ్రమంలో కామలు పుట్టాటండి. రామో గ్రామో గ్రామో గ్రామం అంటూ మహాతల్లి కలుగురు పోతుందట. అవును ఆ తల్లికి ముగ్గురు కనబడుతున్నారండి. ఎవరండి? బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి. గుడ్ ఈవినింగ్. చూడండి మహేష్ గుడ్ నైట్ అండి. అప్పుడే గుడ్ నైట్ పడుకుంటున్నా ఉన్నారు. ఆయన గౌరీ శంకరుడు. ఈ ముగ్గురులో మహాతల్లి ఒకరొకరు నాకు రామం తీరుస్తారండి. ముందుగా మహాతల్లి బ్రహ్మలోకి వెళ్తుందా. ఎలాగండి? ఆడేటి వాడేడు అయ్యో సందాబాబే బ్రహ్మలోకం వెళ్ళిపోయిందట. బ్రహ్మదేవుడు చూశాడట. ఏమని? బాబు అరే బాబులో బాబు బ్రహ్మ బంధు అడిగిందట మహాతల్లి. మన బ్రహ్మదేవుడు అలా రెండు చెవులు వేసుకున్నాడు. నువ్వు బ్రహ్మదేవుడు నువ్వు తొండదేవులా ఉన్నాడు. నాయన బ్రహ్మదేవుడు రెండు చెవులు మూసుకున్నాడట. వీళ్ళు రారంటే అటు తిరిగింది. నాయన బ్రహ్మదేవుడు రెండు చెవులు పూచుకున్నాడు. ఏమేమి కనిపించిన కన్న తల్లి ఇవిడి రామరారు. ఈ మౌసు సార్లు లేపండి. ఈ మౌ చూడండి ఎలాగా చూడు నాయనా. మౌతు చూడు నాయనా. బ్రహ్మదేవుడు మహాత్ములండి. చూడండి నాయనా అలా రెండు చెవులు మూసుకున్నాడు. గోవిందా తప్పమ్మా నా తల్లి తగదమ్మా తల్లు తప్పమ్మా నా తల్లి అటువంటి మాట కన్నావు నా తల్లి పెంచలు దగ్గర బాబాసారా నేను పుట్టేరమ్మా దగ్గర బాబాసారా నేను పుట్టేనమ్మా. అమ్మా కనిపించిన కన్న తల్లివమ్మా. నీ గర్భవాసారు పుట్టి నిన్ను పొందడానికమ్మా. అరుణు కదమ్మా. అవునమ్మా. రే బ్రహ్మ నువ్వు నా గర్భంలో పుట్టలేదు నాయన. ఎలా పుట్టానే మమ్మీ? మమ్మీ అంట. మమ్మీ మమ్మీ ఏంట్రా? మమ్మీ అమ్మా. మమ్మీ అమ్మని పిల్లలరా. మమ్మీ మమ్మీ ఏంటి? ఎక్కడ చదువుకున్నా? నేనా ఈ ఊర్లోనే చదువు. ఈ ఊర్లో ఎక్కడ? ఈ ఊర్లో అంగనబడిలో చదువుకుంటున్నా. వాసం చెట్టు పాలెమేనా? వాసం చెట్టు పాలెం ఇది అంగనబడిలో చదువుకుంటున్నాను. ఏం చదువుకున్నావు? అంగనబడిలో మా ఆయం ఉంటదా? ఉంటది. బాగుంటదా? ఆయం బాగుంటుంది బాబా. అది ఆరోగ్యంగా ఉంటదా? ఆరోగ్యంగా ఉంటది. వద్దన్నా వచ్చి వచ్చి నన్ను మా తమ్ముడిని బల్లో తీసుకెళ్ళి అక్కడ రేవులో స్నానం చేయించి బల్లో తీసుకెళ్తది. బల్లో తీసుకెళ్ళి బడితురుపులు తీసి గుడ్డెడతా. ఆయం గుడ్డు పెడతాడు రా అనరుడా. చెప్తాడు చూసారమ్మా. ఆయం గుడ్డు పెడతాడు. ఇంకా టీచర్ అమ్మ కింద పిల్లలు చేస్తున్నావు కదా. మరి ఏంట్రా ఆయం
ముడక పని గుడ్డాడతా మా అమ్మగారు నా గారు 6 12 గుడ్లు మా అమ్మ తినేస్తుంది. నువ్వు అందుకే మీ అమ్మ మా అమ్మ గుడ్లా ఉంది, నువ్వు గుడ్లా ఉన్నావు. ఇవి చాలా సన్నగా ఉన్నాడు. పుట్టేవంటే గుడ్డూరా పుట్టేవరా గుడ్డూరా పెట్టేరా అరే గుడ్డులో పుట్టవునాయనా. అవును నేను చుట్టించాను, గుడ్డు నా బిడ్డ అయ్యింది, నాకు మనవడు అవుతున్నావు కాబట్టి మామకే మనవడికే పంతులు అయ్యి బాబోయ్ చూస్తే ఆదిశక్తివమ్మ ఈ గ్రామమ్మా అరుణు కాదమ్మా అన్నాడు. ఒరే బ్రహ్మ, ఈ భూలోకంలో దేవుడిగా ఉంటావనుకున్నాను, ఉండదగ్గరంటే వాడు కాదురా. 3వ కన్యాత్మను తాల్చుకుని మన బ్రహ్మదేవుణ్ణి అలా భస్మం చేసింది. బ్రహ్మదేవుని అపమా చేసిందట. ఇంకా ఇద్దరే ఉన్నారండి. అవునండి, వైకుంఠపట్నం వెళ్తుందట. ఎలాగా? రావణ రాముడు బాణాలు ఆ కొండాలు రాముడు బాణాలు ఆ కొండాలు రావణ రాముడు బాణాలు ఆ తిరుగుడు లోకాల తిరుగుతున్నదమ్మా. రావణ రాముడు బాణాలు తిరుమూడు లోకాల తిరుగుతున్నదమ్మా. రావణ రాముడు బాణాలు ఆ తిరుమూడు లోకాల తిరుగుతున్నదమ్మా. రావణ రాముడు బాణాలు తిరుమూడు లోకాల తిరుగుతున్నదమ్మా. రావణ రాముడు బాణాలు అలా వైకుంఠపట్నం వెళ్ళదట. మహావిష్ణువుని చూసిండదట. ఏమని? బాబు 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 అది చూపుతో కావాలో బాబు అది చూపుతో నాగన కావాలో అడిగిందట మహాతల్లి. విష్ణుమూర్తిని 2 చెవులు మూసుకున్నాడు. అవును తప్పమ్మా అన్నాడు. ఒరే విష్ణు, ఒరే విష్ణు, ఈ భూలోకములో దేవుడిగా ఉంటావనుకున్నాను. నువ్వు నాయనా, నువ్వు నా గర్భవాసాలు పుట్టలేదు నాయనా. ఎలా పుట్టానమ్మా? నువ్వు ఎలా పుట్టావంటావా? గుడ్డలో పుట్టేవరా గుడ్డలో గుడ్డులా పెట్టేరా నువ్వు మనవడు గుడ్డులా పెట్టేరా గుడ్డునా బిడ్డ గుడ్డులా పెట్టేరా నువ్వు మనవడు గుడ్డులా పుట్టవునైనా నేను గుర్తించాను. గుడ్డులా పెట్టయింది. నువ్వు నాకు మనవడు అవుతున్నావురా. మనకే మనవరికే పంతులు లేవరా పంతులు లేదు పంతులు లేవరా పంతులు వాళ్ళ అమ్మ ఒకడే కొడుకమ్మాడు. అమ్మాళ్ళు ఏం చేయకమ్మాయి ఇప్పుడే అటు ఇటు తిరిగి వచ్చాడమ్మా. అయ్యి బాబు నువ్వు చూస్తే ఆది చెప్తామమ్మా కాబాబా తెచ్చలేదమ్మా అరులు కాదమ్మా. నువ్వు అన్ని ఏమైనా చేసేవాడు పెద్దలు గెలిపోయినా ఉందమ్మా. వెళ్ళిపోయినా ఉంది రాయనా. అయ్యి బాబోయ్ నువ్వు చూస్తే ఆది చెప్తామమ్మా అది మహాత్తులండి. మహావిష్ణుడు కూడా తమాచింది చూడండమ్మా. ఇద్దరు అత్తమార్చేసిందమ్మా. అవునండి, ఇంకా ఒక్కడే ఉన్నాడట. ఒక్కడంటే శంకరుడు ఉన్నాడండి. ఆయన శంకరుడు వచ్చాడట. ఒరే బాబు ఎవరు బాబు అది శంకరు కావాలో నాగే నగమాల బొట్టుగా నాగే కావాలో బొట్టు శంకర ముందు గడియాలు నాగైన గమాల బొట్టుగా పొందర శంకర ముందు గడియాలు అని అడిగిందట మహాతల్లి. మన శంకరుడు అలా 2 చెవులు పోచుకున్నాడు. తప్పమ్మా వచ్చమ్మా అన్నాడు. ఒరే శంకర
అడుగు బ్రహ్మలోకి వెళ్ళాను. బ్రహ్మదేవుడు ఇదే విధంగా సమాధానం చెప్పాడు. వాడిని హతమార్చేశాను, వైకుంఠపట్నం వెళ్ళాను. అవును, మహావిష్ణువు కూడా ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు. వాడిని కూడా హతమార్చేస్తాను, నా మాట విను, భూలోకంలో దేవుడిగా ఉంటావు, నిన్ను బిడలా నిన్ను కూడా హతమార్చేస్తాను అన్నది మహాతల్లి. శంకరుడు చూశాడయ్యా, ఏమయ్యా ఇప్పుడు మనం మాట విడదాం, ఇటువంటి స్త్రీ ఇడిలాగలేదు ఇయాలా, ఇటువంటి స్త్రీని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి. శంకరుడు తిరిగితేట్ల వల్ల అమ్మా నీకు రామం తీరుస్తానమ్మా, అని నాకు ఒక్క సంతోషము. శంకరా నీకేం కావాలి? ఊరుకో ఇస్తానన్నా. ఊరుకో ఇస్తానదట. శంకరుడు ఏమడిగాడండి? ఏమడిగాడండి? క్రియోటము, త్రిశూలము, కత్తి, కమండలము, విభూతి, మూడవ నేత్రం లాగిస్తానంటే ఈ కామం తీరుస్తానన్నాడు. పొందుతానమ్మా, పొందుగడియాలు అన్నాడు. ఆ మహాతల్లి గ్రామంలో ఉండిపోయిందట. శంకరుడు ఏమడుగుతున్నాడు? మహాతల్లి ఏమిస్తుందో అనుకోకుండా ఉన్న వస్తువులన్నీ కూడా శంకరుడు ధారపోతుంది. అటుగా అక్కడట్టుగా ఇచ్చేమ్మని అది దగ్గర గుర్తు పొడిసి ఇచ్చామని నీకు నాయన ఇవాళ పిల్లలకి నీకు ఎంత వచ్చిందో కట్టుకో, దగ్గర గట్టి కట్టుకోమరా నాయన. అత్తుకున్నాడు శంకరుడండి. చూడండమ్మా, ఆది శంకరుడు అత్తుకున్నాడు. అమ్మా ఆ మహాతల్లి అంటుంది ఏమని? శంకర పరమేశ్వర, మీ అమ్మగారిని కాదన్న ఆయన నీ కోరుకు తీర్చానైనా వాళ్ళు పొందవయ్యా అన్నదట. అమ్మా నీ గ్రామం తీరుస్తాను తల్లి. అదిగో నీ తలకుళ్ళు చూస్తుంటే శీలమ్మలు దాకా దిగిపోయి ఉన్నాయే. ఆ తలకుళ్ళు ఇస్తారంటే ఆమె తీరుస్తానమ్మా. ఆ మహాతల్లి శంకరుడికి తలకుళ్ళు కూడా దారపోసింది పోయిందా? ఆదిశంకరుడండి తలకుళ్ళని ఎత్తుకుని ఏం చేశాడండి? ఆదిశంక వేసుకున్నాడు గోవిందా. శంకరుడికి శక్తి అయినట్టుంది. అవునండి, పిల్లల దగ్గరికి వచ్చింది పోట్లు శంకరు ఎత్తుకున్నాడు. అదే ఆ మహాతల్లికి ఎక్కడికి వెళ్ళా నేను కనపడుతున్నదట. అవును, ఆ గంగమ్మ తల్లి ఆయన ఎప్పుడు శక్కేసుకున్నాడు. శంకరుడికి బలం ఎక్కువైపోయిందట. అవునండి, శక్తికి బలం తక్కువైపోయిందండి. శంకరుడు ఏమనుకుంటే అదే జరుగుతా ఉందండి. కనిపించిన కన్న తల్లిని అర్థాంతరంగా అది మార్చకూడదని నా మాట ఉంటుంది. లోకంలో తల్లిగా ఉంటుంది లేని బదల అప్పుడే అది మార్చేద్దామని. అమ్మా తల్లి కనిపించిన కన్న తల్లి అమ్మ నీ గర్భవాసాన్ని పుట్టి నిన్ను పొందడానికమ్మా అరుణు కదమ్మా అన్నాడు. శంకరా నీ కోరుకు తెచ్చాడు, నా కోరుకు తెచ్చడానికి ఇన్ని బండలు ఎత్తనావా? అన్నమైన పాపంతో కల్లరు చేస్తున్నట. శంకరుడు చూశాడు, ఏమయ్యా ఇప్పుడు మన మాట వినదాం. ఇటువంటి స్త్రీని ఏదో విధంగా చిగ్గుపుడు పూల మార్చేయాలి. మన కలియోగానికి జ్ఞాపకం తీసుకుని ఆది శక్తికి ఆది శంకరుడు ఏమి చేశాడయ్యా? ఏమి చేశాడండి? రప్పబోండవులంటే స్త్రీకి స్నానం అన్నాడు, బిడ్డకి గంధాలన్నాడు. ఎలా బాండవాళ్ళు గుర్తించాడు శంకరుడు. ముట్టుకోకూడదమ్మా, ముట్టుకోకూడదమ్మా, ముట్టుకోవాలన్నా గ్రామం తిరుగుతాను తల్లి. అవునమ్మా అన్నాడు. మహాతల్లి అలా గంగ తాదగిలి
తల్లి శంకరుడు చూశాడు. అవును గంగా గంగా మా అమ్మగారు వస్తున్నారు, దూరంగా పారిపో. అలా ఎప్పుడు వెళ్ళిపోమన్నా పడుకుందాం చూస్తారండి. ఇల్లు కదా అమ్మాయి ఇక్కడ గంగాదేవి పారిపోమంటున్నా. గంగాదేవి ఎప్పుడైతే మహాతల్లి చూడండి గంగాదేవి అంటుంది, మీ అమ్మగారు ఆకాశానికి భూదేవి తల్లికి ఎగిరికి పూజ చేస్తుంది. ఆవిడ్ని కాదండి ఎక్కడికి పోలయ్యా, నాకు వేరే మార్గం లేదు అనగానే ఆ గంగాదేవిని ఆదిశంకరుడు గంగంటే ఒక బొమ్మండి. అవునండి గంగాదేవునంతా పట్టుకున్నాడు మన శంకరుడు. చిక్కలో దాచాడట. చిక్కలోపల గంగమ్మ తల్లి అంటుంది, శంకర పరమేశ్వర మీ అమ్మగారిని కాదన్నావు, చిక్కలో దాసివనైనా ఈ చిక్క నాకు చల్లటం లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, నాకు వేరే మార్గం కావాలి అనగానే గంగాదేవుని ఆదిశంకరుడు అలా దారకి తెచ్చాడు. ఎప్పుడైతే దారకట్టు చేశాడో శంకరుడు ఉజ్జల విగ్రహం ఇలాగే ఉంటుందమ్మా. అవునండి ఆ మహాతల్లికి ఎక్కడికి వెళ్ళా నీళ్లు కనపడతాడట. అడవిలకు ఆ కోనేరు కాయించాడు. అవును కోనేట్లో నీళ్లు మురుగు నీళ్లుగా చుట్టించాడు. ఆ మురుగు నీటితో స్నానం చేస్తుందా చేయనుకున్నాడు శంకరుడు. ఏదనుకున్నాడు శంకరుడు. మహాతల్లి కోనేరు చూసింది, నాకు నీళ్లు కోసము అటువంటి మురుగు నీటిలో స్నానం చేసి అసలు గంగ తాళం చేసేస్తున్నట. శంకరుడు చూశాడు, ఈవిడ గంగ తాళం చేసేస్తుంది. అమ్మ తెచ్చరా అంటాది, నేను తెచ్చానంటాను. అవును ఎవరని చూస్తే అదైపోతుంది. ఈవిడి గ్రామాన్ని ఇక్కడ మనం తెచ్చామంటే ఈ భూలోకంలో ఈ కలియుగంలో ఈ మానవులందరూ కూడా ఇదే విధముగా కన్న తల్లిని కామం తెచ్చమంటారు. అవును నూరు జీవనానికి చాటు కాదు, నూరు లేని పచ్చక చాటు. ఈ మాట్లాడినోరు ఈవిడ గ్రామాన్ని ఎలా తెచ్చను స్త్రీని ఇక్కడ చేస్తాను. ఆది శంకరుడు ఆది సిద్ధిని ఏం చేస్తున్నాయా ఏం చేయకమ్మా అమ్మ ఏం చేయకమ్మ బాబోయ్ బాబోయ్ వెళ్తాను